చార్జ్ చేయాలి వాళ్ళని పెట్టే సవాల్ లేదు ఒక్కొక్క దౌడ్ చేయండి అమ్మా ఇది ఇగో కోడిగుడ్లు ఇగో 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 కోడిగుడ్డు చూడండి కోడిగుడ్లు రాళ్ళు ఇస్తున్నారు రాళ్ళతో కొడుతున్నారు ఇగో గుండాయిజం బిడ్డ నిన్ను వదిలిపెట్టాం చూడాగు నిన్ను వదిలిపెట్టే సవాలే లేదు బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదా ఇంత అరాచకం ఇంత గుండాయిజమా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నా నాయనా మీరు ఎస్పీ ఏం చేస్తున్నారు ఇక్కడ ఎస్పీ చూడు మీ పోలీసు వాళ్ళ ముంగట జరుగుతున్నది గంట నుంచి తమాషా చేస్తున్నారు వీళ్ళు మీడియా మీద గుడ్లు రాళ్ళా నీ ముఖ్యమంత్రి నీకు కూడా వేపిస్తాం బిడ్డ చూడు మరి ఇక్కడ ఆపకపోతే నీ సంగతి కూడా గాడికే వస్తుంది ఎలక్షన్ కమిషను సాఫీగా జరగాలి గుండాయిజము గుండాలను రౌడీలను బయట తిరిగిపిస్తే ఇదే కథ ఉంటుంది కేసులు పెడితే మీరు పిటి కేసులు పెట్టి వాళ్ళని ఊర్లలో తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నారు కదా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని బొక్కల పడేస్తే కానీ నడవదు పోలీసు వాళ్ళ ముంగట అరాచకం చేస్తున్నారు రేవంత్ రెడ్డి నీ గుండాయిజం నీ ప్రజాపాలన ఎట్లుండదో చూసుకో ఎల్లమ్మగూడెంలో అగో చూడు నీ కాంగ్రెస్ వర్కర్లు చూడు నీ కాంగ్రెస్ గుండాలు తాగిపిచ్చి గంజాయి బ్యాచ్ మందు బ్యాచ్ గుడంబా బ్యాచ్ చైన్ స్నాచింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ కేసులలో ఉన్నారు కదా అగో వాళ్ళ అరాచకాలు చూడు నీ కండ్ల ముంగట చూసుకో ఈ వీడియోలో రేపు పొద్దుగాల తెల్లార వరకు నువ్వు చూసుకో నీ కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్తున్నావు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు వాళ్ళు కిరాయి గుండాలు వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుండాలు వాళ్ళంతా ఈ రౌడీలకు వ్యతిరేకంగానే ఈ కుటుంబం ఎంత ఆగమవుతున్నదో చూసిపోదామని వీడికి వస్తే మా కండ్ల ముంగట్నే కాకి బట్టల ముంగటనే పోలీసు వాళ్ళ ముంగటనే ఇంత అరాచకం జరుగుతున్నది ఎలక్షన్ కమిషన్ మేము ముందు వచ్చినప్పుడు చెప్పినాం ఈ ఊర్లో పోలీసు వాళ్ళ పికెట్ పెట్టాలి వాళ్ళని ఫస్ట్ బొక్కల వారేయాలని రేవంత్ రెడ్డి చూడుగో నీ పాలన ఎట్లున్నదో చూసుకో ఇంత అరాచకం జరుగుతున్నది కదా ప్రజాపాలన కాదు దుర్మార్గం దోపిడి దొంగల గుండాల రౌడీల నీ రేవంత్ రెడ్డి అనుచరుల పాలన ఎట్లున్నదో తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలారా చూడండి ఇగో ఇట్లా జరిగినప్పుడే తిరుగుబాటు పుడుతుంది ఇట్లా జరిగినప్పుడే నక్సలైట్లు పుడతారు నక్సలైట్లు పుట్టొద్దనే కదా మా ఆలోచన అందుకే ఓటు ఆయుధంగా చేసుకొని కొట్లాడాలని చెప్తా ఉన్నాం మేము జనానికి కానీ పోలీసు వాళ్ళు చూడండి వాళ్ళు మ్యూజియం చూసినట్టు చూస్తున్నారు తన్నూరి ఆ కొడుకులను